మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. 6 మృతి చెందారు, 30 మంది వరకు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో 18 అంబులెన్స్లు వచ్చాయి. ఇప్పటి వరకు 2 మృతదేహాల్ని వెలికితీశారు. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలడంతో 6 మృతి చెందారు, 30 మంది వరకు గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పర్యాటకులు అక్కడ భారీగా తరలి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడే దగ్గరలోనే ఒక టెంపుల్ కూడా ఉండడంతో దర్శనానికి కూడా చాలా మంది అక్కడికి వచ్చారు. అయితే ఒక్కసారిగా వంతెన కుప్పకూలడంతో ఆ వంతెనపై ఉన్న వాళ్ళు కొంతమంది ఆ నీళ్లలో పడి గల్లంతయ్యారు. మరోవైపు 6 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక చర్యల్లో 2 మృతదేహాల్ని వెలికి తీశారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగింది ఘోర ప్రమాదం. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలడంతో 6 అక్కడికక్కడే మరణించారు, 30 మంది వరకు గల్లంతయ్యారు. అందులో 2 మృతదేహాల్ని వెలికి తీశారు. ప్రస్తుతం సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. 8 అంబులెన్స్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు అక్కడికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటకులు అక్కడ భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలడంతో అక్కడికి వచ్చిన కొంతమంది గల్లంతయ్యారు, 30 మంది దాకా గల్లంతైనట్లు తెలుస్తోంది. మరోవైపు వంతెన కుప్పకూలగానే 6 అక్కడికక్కడే మరణించారు. ఈ గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ సహాయక చర్యల్ని లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంద్రాయణి నదిపై ఉన్న ఈ వంతెనపైకి చాలా మంది అక్కడ పర్యాటకులు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బైక్లో కూడా ఈ వంతెనపై పార్క్ చేసినట్లు వంతెన విరిగిపోయిన దృశ్యాల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఆ వంతెన కూలిపోయినప్పుడు చాలా మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు. ఈ వంతెన దగ్గరలోనే ఒక మందిరం కూడా ఉంది. అక్కడ దర్శనానికి కూడా కొంతమంది వచ్చినట్లు తెలుస్తోంది. సో దర్శనం చేసుకొని ఈ వంతెన పైకి వచ్చి ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడికి వచ్చిన పర్యాటకుల్లో 6 అక్కడికక్కడే మరణించారు, 30 మంది దాకా గల్లంతయ్యారు. అయితే 30 మందేనా, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఆ 30 మందిలో కూడా 2 మృతదేహాలను సహాయక బృందాలు గాలించి బయటికి వెలికి తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక క్షతగాత్రులని రక్షించిన ఆ దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వాళ్ళంతా ఆ నీళ్లలో పడిపోయారు, మరికొంతమంది తప్పించుకోగలిగారు. అయితే నీళ్లలో పడ్డవారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నంలో ఉన్నారు.